అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నగర పంచాయతీ నుంచి ఒక గ్రామాన్ని విడగొట్టాలనే డిమాండ్ చిచ్చురేపింది. వైసీపీకి బలమైన ఆ గ్రామాన్ని నగర పంచాయతీ నుంచి తొలగించే తీర్మానం గురజాల నగర పంచాయతీలో నెగ్గింది. టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మెజారిటీ మద్దతు దొరికితే ఇది ముమ్మాటికి కుట్రేనంటూ వైసీపీ నిరసనకు దిగింది. జంగమహేశ్వరపురం గ్రామాన్ని నగర పంచాయతీ నుంచి తప్పించే ప్రతిపాదన గురజాలలో టీడీపీ వైసీపీ ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. గురజాల నగర పంచాయతీ నుంచి వైసీపీకి బలమైన జంగమహేశ్వరపురాన్ని తొలగించాలని టీడీపీ తీర్మానం ప్రవేశపెట్టింది. జంగమహేశ్వరపురం తొలగింపుపై ఇవాళ గురజాల నగర పంచాయతీలో ఓటింగ్ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. గురజాల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి మొత్తం 18 మంది సభ్యులు హాజరుగా 11 మంది తీర్మానానికి అనుకూలంగా 7 వ్యతిరేకంగా ఓటు వేశారు. వైసీపీకి చెందిన మాజీ చైర్మన్ పోలు పవన్మయ్యని లోపలికి వెళ్లనివ్వకుండా గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. మాజీ చైర్మన్ ని ఎందుకు అడ్డుకున్నారంటూ వైసీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగి పోలీసుల తీరుకు నిరసనగా గేటు ముందు బైఠాయించారు. ప్రజల కోరిక మేరకే జంగమహేశ్వరపురాన్ని వేరు చేస్తూ కౌన్సిల్ తీర్మానించిందన్నారు గురజాల నగర పంచాయతీ చైర్మన్ బడేజాని. మున్సిపల్ పరిధిలో ఉండడంతో పన్నుల భారం ఎక్కువగా ఉందని జంగమహేశ్వరపురం ప్రజలు భావిస్తున్నారని ఈ విషయంపై గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ పెట్టామన్నారు. 300 సంవత్సరాలుగా కలిసి ఉన్న గురజాల జంగమహేశ్వరపురం గ్రామాల్ని రాజకీయ ప్రయోజనాల కోసం విడదీశారని ఆరోపించారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి.